బీజేపీ ఆఫీస్లో ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎవరు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ఇల్లు కట్టుకుందామంటే కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుందామంటే కూడా ఆ కోఆపరేటివ్ సెక్టార్ నుంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితి లేదు. ఇది నీ రాష్ట్ర ఆర్థిక దిక్కుమాల పరిస్థితి. ఇవాళ ఉద్యోగులు రిటైర్ అయితే 30-35 సంవత్సరాలుగా మీరు గొప్పగా సర్వీస్ చేస్తారు రాష్ట్రానికి, మిమ్మల్ని గౌరవించుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పాడు. రిటైర్డ్ కాగానే నేను మంచిగా కార్లు ఎక్కించుకొని నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా నీకు చేతిలో పెట్టి నేను ఇంటికి తీసుకుపోయి సన్మానించి నీ ఇంటికాడ తోలేస్తామన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే బ్రోకర్ల దగ్గరికి కావచ్చు, రాజకీయ నాయకుల దగ్గరికి కావచ్చు, చివరికి ఎట్లొచ్చిందంటే మీ ఎంపీ గారితో ఒక లెటర్ పట్టుకొచ్చుకోపో నీ బిల్లుకి పే చేస్తామనేటువంటి పరిస్థితి. అంటే ఎంపీ గారు లెటర్ తీసుకోవాల్సిందే, మళ్ళీ అల్లకెళ్ళి కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.